గుడ్ మార్నింగ్ మామా, వెల్కమ్ టు మై ఛానల్ మాయా ఇన్ హైదరాబాద్. మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది. తమ్ముళ్ళు మన తమ్ముడు ఫోన్ చేసిండు టిఫిన్ చేద్దాం నడవని. మీకు టిఫిన్ లా ఏదంటే ఇష్టం చెప్పు? బోండానా, ఇడ్లీయా, దోశనా, ఏమంటే ఇష్టం? ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయినాము. ఏడికంటే అన్నపూర్ణ టిఫిన్ సెంటర్. అంత ఆవేశం నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? అయినా ఓల్డ్ సిటీ వాళ్ళకి మన గలీల్ కర్వా ఏడున్నా సరే గలీలకి గుసాన్ చేస్తాం మేము. మనం ఆ గల్లీ ఈ గల్లీ కొట్టి మనం స్పాట్ కార్డ్కి అయితే వచ్చేసినాం. ఏ లోపల పెట్టరా, ఏ ఉండనియా ఏ కదా అన్న. అన్న మన అన్ననే ఇడ్లీ బోడా, ఇడ్లీ బోండా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సాంబార్ కూడా జబర్దస్త్ ఉంటుంది ఇక్కడ. ట్యాంక్ బండ్లో ముంచిరు ఇక్కడ. చేసిన 3 లక్షల మంది చూసిరు. నీ దాకా వచ్చిందో లేదో? ఇది వీడియో అర్థమైందా? వీడియో కాడనే మాట్లాడు. అచ్చా, గరం గరం సాంబార్ ఇడ్లీ డుబాన్స్ పని తింటే జబర్దస్త్ ఉంటుంది. మన స్పాన్సర్ ఈరోజు మన తమ్ముడు అచ్చు. ఏడా తెలుసా? లాల్ దర్వాజా 3 కాడ అన్నపూర్ణ అని ఉంటుంది. అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ కూడా నా ఫేవరెట్ ఏంటంటే సాంబార్ ఇడ్లీ జబర్దస్త్ ఉంటుంది. ఫ్రీగా వచ్చిందని ఎట్లా తింటుండ్రు రప్ప రప్ప. నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. అయ్యప్పు సేమ్ కలర్ ఉన్నారా? కాదు వస్తుంది నా స్కూల్ ఫ్రెండ్ కానీ షెడ్ వేసుకొని రాలే మా వాడు. హనుమాన్ టెంపులా? మస్తున్నాయి హనుమాన్ టెంపుల్. అయోధ్యలో ఉంది. మదాకాడి ఇక్కడ చాలా ఉన్నాయి అంకుల్. దగ్గర పేరు చెప్తే ఏ పనికి వస్తుంది. ఎక్కడ ఉండేది? అచ్చా, నైస్ నైస్. తార్నాక అచ్చా, ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే మస్తున్నాయి. కరెక్ట్గా అనుకోరు మరి. చలో మరా అంకుల్ తార్నాక. హాయ్ ఎప్పుడు అంకుల్కి. మీకు అందరికి ఇప్పుడు ఒకటి చూపిస్తా. గల్లీ ఎట్లుంటుంది అంటే ఎక్దమ్ సుమ్సాంగ్ ఉంది. సో ఇది ఏ ప్లేస్ మీరే కామెంట్ చేసి చూపిస్తా. ఆగురి ఇదే అనమాట ఏరియా. చూడడానికి ఇంత ఉంది కదా, బోనాలు వచ్చినాయి అనుకో ఇంత కూడా నడవనికి రాదు. సో ఈ ప్లేస్ లో ఎవరైతే ఉంటారో మనకి ట్యాగ్ చేస్తారు. ఖాళీ బోనాలు వస్తున్నాయి. ఇంకా బోనాలు వచ్చినాయి అంటే మొత్తం మెంటల్ ఉంటది ఇక్కడ, మెంటల్. ఇందాక మా బచ్పన్ దోస్తు కలిసి స్కూల్ దోస్తు పాపం వాడు హైలైట్ ఒక స్టోరీ ఏంటంట వానితోటి. మనోడు ఫుల్ టాలెంటెడ్ అనమాట. ఐటీ ఫీల్డ్ లా 6 years ఎక్స్పీరియన్స్ ఉంది మనోనికి. ఒక కంపెనీలో వర్క్ చేసిండు. కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోయిండు టర్మ్స్ బాగాలేక. వేరే కంపెనీలో పోయి ఇంటర్వ్యూ ఇచ్చిందంట. అది రిఫరెన్స్ ఎవరు? మనకు తెలిసినోడే ఇచ్చి. అయితే ఇంటర్వ్యూ పోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది, మనోడు క్రాక్ చేసి. ఇప్పుడైతే ఇంటర్వ్యూయర్ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ టీము కొడుకులు ఏమడిగారంట తెలుసా? సరే అంతే ఓకే కానీ ఎంత ఇస్తాడంట అడుగు మీ వాడు అని అడుగుతారంట. ఏంద్రా ఇంత స్క్రాప్ అయిపోయింది, పైసలేని పని కాదా? ఏడ పోయినా 2 నెంబర్ దందనే అయిపోయింది. ఈ జాబ్లలో కూడా మంచిగా టాలెంటెడ్ ఎక్స్పీరియన్స్డ్ వానికి జాబ్ ఇవ్వాలి కానీ ఈ చూడు దందా అయిపోయింది మార్కెట్లో. పైసలు పెడతారు, ఓడి పడతారు, జాబ్లలో ఇస్తారు బ్యాక్ డోర్ నుంచి. ఈ బ్యాక్ డోర్ నుంచి పైసలు ఇచ్చి జాయిన్ అయ్యే వాళ్ళని ఏం చేయాలి తెలుసా? పట్టుకొని అదే డోర్లో బంద్ చేసి పొట్టు కొట్టాలి. అప్పుడు కానీ సెట్ కాదు. మాయా రిపోర్టింగ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. సో ఈరోజు ముచ్చటేంద్రా అంటే మనమైతే పండు బైన్ అయితే గెలవనికే పోతున్నాము. పండు ఎవరు తెలుసా? ఠాకూర్ సింగ్. మన ఠాకూర్ బై దగ్గరికి పోతున్నాము. లంచ్ కి ఇన్వైట్ చేసిండు. భయ్యా ఏమైంది, యూఎస్ నుంచి వచ్చినావు, ఇంటికి రావా అంటే మనం అయితే పోతున్నాము. అయితే యూఎస్ నుంచి తెచ్చినాం అద్దాలు మాత్రం యూఎస్ నుంచి అరేక్మాల్ అనమాట. మా డాడీని పైసలు అడుగుదా. డాడీ డాడీ ఓ డాడీ డాడీ ఇంకా పైసలు డాడీ. పైసలా? ఏం పైసలు? ఎక్కడ పైసలు? ఖర్చులకు లేవు డాడీ. చెప్పు తీసుకుని రాసిస్తా. చెప్పు. అరే మజాక్ ఆడకి డాడీ. చెప్పిస్తా, పోయి తీసుకో బ్యాంక్. మజాక్ ఆడకి డాడీ అంటే ముందు ఇస్తా. అరే 1000 రూపీస్ ఈ డాడీ. 1000 రూపీస్? 70 రూపాయలు ఇస్తా. 70 రూపాయలకి ఏమొస్తా డాడీ? అది హైదరాబాద్ మొత్తం తిరగచ్చు. 70 రూపాయలు అంటే మామూలు మాట అనుకుంటా. ఈ డాడీ ప్లీజ్. లేవు నా దగ్గర. 70 రూపాయలు ఉన్నాయి, పోపించుకొని పో. సరే మంచిది. ఏమొద్దు పైసలు దేవా.
ఏమొద్దు చాలు, నీ పైసలు వద్దు, ఏమొద్దు. హైలైట్ ఏంటంటే మా డాడీకి తెలియదు, మా మమ్మీ పరిస్థితిడా మెల్ల గుళ్ళం అయితే పెట్టేసిన, మెల్ల సెట్ చేద్దాం. ఇక్కడ పైసలు ఉన్నాయి చూసిన, సెటప్ చేసిన, చూద్దాం. ఆవిరి పైసలు ఉన్నాయి, వద్దు మళ్ళీ ఎక్కువ వేస్తే పొట్టు పొట్టు కొడతారు. 500 రూపాయలు చాలు. వచ్చినాక ఎట్లా తిట్టు తినాలి ఇక. హైలైట్ ఏంటంటే మన భయ్య ఏం చెప్పిందంటే, నైట్ ఫోన్ చేసిన, అరే బాయ్ మరి ఎప్పటి వరకు రావాలి అది అంటే, ఆ బాయ్ మార్నింగ్ 9:30 10 వరకు వచ్చేసేయి రెడీగా ఉంటా అన్నాడు. మనోడు 12:30 బజాలు వేసిండు. ఇప్పుడు ఫోన్ చేసి అన్న ఏమనుకోకనా జర నిద్ర పట్టిందని అంటుండు. సరే చలో మనమైతే మనం భయ్య దగ్గరికి వెళ్ళిపోదాం. చలో లెట్స్ గో. ఇంకా మనమైతే R15 అయితే తీసి స్టార్ట్ అయిపోయినాం, అంటే హోండా యాక్టివ్ అనుకోరి. ఇంకా గ్యాప్ లో మన బాస్ కనిపించే నమస్తే అయితే పెట్టేసిన. మనోడు వస్తున్నా అని చెప్పి లేని అర్ధగంట నిలబెట్టించిండు. ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ కమాన్ కాడ నిలబెట్టిండు. ఆధా గంట అయింది ఉస్తాద్, టైంపాస్ చేపిస్తుండ ఖాళీ. ఈ ఎండకి చావాలా ఏడవాలా అర్థమైతే లేదు. బాయ్ ఏడా, హలో ఇప్పుడు 1 minute వచ్చిందా? సరే దా మనోడు 2 minutes అని అర్ధగంట వేసిండు, ఇప్పుడు 1 minute అంటుండు. మనోడు వచ్చి అక్కడ పోతుండు. అరే బాయ్ పండు బాయ్, ఇడున్నా మనోడు అక్కడ వెళ్ళిపోయిండు. చేసిన అర్థం తెలుసా నీకు పండానా? తెలుసా? ఎప్పటి నుంచి తెలుసు పండానా? ఎట్లా తెలుసు? అదనే వేసుకున్నా పరిచయం. నైస్. ఏం చదువుతున్నావు? 6th ఏ స్కూల్? గవర్నమెంట్ అన్నా. మంచి చదువుకోవాలి సరేనా? God bless you with health, wealth, prosperity, security and longevity. సరే బాయ్. ఇంకా గ్యాప్ లో మనకైతే ఫాలోవర్స్ అయితే కలిసేసారు. మన భయ్య సైదాబాద్ నుంచి. సో ఇంకా లైట్ గా రీల్స్ చేసుకొని మనం ఏడిపోతున్నాం ఇప్పుడు. నర్సింగ్ తిననికే ఆడిపోతున్నాం. ఆ నుంచి సీదా నీలోఫర్ పోతాం. హలో ఇంకా మనం చక్కగా నర్సింగ్ కార్డ్కి అయితే వచ్చేసినాం. ఇంకా బాయ్ అయితే చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసిండు. లైట్ గా పాస్తా అండ్ వెజ్ బౌల్ తగిలించిన, మంచిగా ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం. ఇంకా కానీ హార్ట్ఫుల్ ఒక మాట చెప్పాలనుకున్నా, పండు ఇంకా వాళ్ళ సిస్టర్ భావన ఇంత డౌన్ టు అర్త్ ఉంటారా అని అర్థమైంది వాళ్ళని కలిసినాక. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోవర్స్ ఉంటే షో చేస్తారు, కానీ పండుకి మాత్రం 100K ప్లస్ ఉన్నా కానీ ఎక్దమ్ డౌన్ టు అర్త్ ఉండే మామ. కానీ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కి నేనైతే ఎక్దమ్ ఫిదా అయిపోయినా. నిజంగా 10 years బ్యాక్ హైదరాబాద్ కి ఇప్పుడున్న హైదరాబాద్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది మామ. ఇంకా కొన్ని ఇయర్స్ అయితే వరల్డ్ ద బెస్ట్ సిటీ అవుతుంది. ఇదంతా ఎవరి వల్ల అయిందంటే ఆ మినిస్టర్ ఈ మినిస్టర్, ఆ పార్టీ ఈ పార్టీతో అయిందని నేను చెప్పా. ఇది హైదరాబాద్ ఇట్లా కావడానికి కారణం మెయిన్ మన స్టూడెంట్స్ అండ్ మన యూత్, వాళ్ళ వల్ల ఇదంతా ఇంతగానం డెవలప్ అయింది. సో ఫైనల్ గా మనం అయితే నీలోఫర్ కాడ్కి వచ్చేసినాం సిన్స్ 1978. ఇంకా మనం కార్ అయితే వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చి లోపలికి అయితే గుసాన్ చేసినాం. ఇంకా లోపల రాగానే నీలోఫర్ కున్న క్రేజ్ అయితే అస్సలు తగ్గలే అనిపించింది. హైదరాబాద్ వాళ్ళకి అయితే నిజంగా ఛాయ్ ఇస్ అన్ ఎమోషన్. ఏమున్నా సరే మన వాళ్ళకి పక్క గంటకు ఒకసారి ఛాయ్ అయితే పడాల్సిందే. ఏమన్నా చెప్పు సార్, ఛాయ్ తాగాలంటే హైదరాబాద్ కి రావాల్సిందే. ఇంకా బాబ్ సెట్ అయితే మాయా ఆయన హైదరాబాద్ వచ్చేసిండు అని చెప్పి ఇక వాళ్ళకి హాత్ మిలాంచి బాయ్ అయితే చెప్పేసిండు. అప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, యూట్యూబ్ స్టార్. ఏ ఉత్తికన్నా కానీ గెస్ట్ అని అయితే కలిసేసిండు. కానీ ఇట్లా డౌన్ టు అర్త్ పర్సన్ ఉండాలి మామ. లైఫ్ లా ఎంత సంపాదించినా ఎంత పెద్ద అయినా సరే మొతబర్ అయితే రావద్దు, డౌన్ టు అర్త్ ఉండాలి మామ. అప్పుడే మనకు దేవుడు సాధిస్తాడు. ఇంకా మనం అయితే జెర్సేపడ ఫోటో షూట్ చేసి ఇంకా చక్కగా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఒకవేళ మీరు పిల్లలతో ట్రావెల్ చేస్తుంటే ఇట్లాంటి పనులు అయితే చేయకూడదు సార్. పైసలు పోయినా సరే ఆటోలు తీసుకోవరి. ఎవరైనా సడన్ గా అడ్డం వస్తే కింద పడతాం, మనకేం కాదు, పిల్లలకైతే ప్రాణాలకు ప్రమాదం. సో చూసుకోరు. చలో మరి బాయా. మస్త్ షూట్ చేసిన వీడియోస్ మేబీ ఈరోజు కూడా అప్లోడ్ చేసినాం ఆల్రెడీ. సో ఇంకా 2-3 రేపు ఎల్లుండిలో ఈ వీక్లో వస్తాయి.
ఇంకా మా దోస్త్ ఒక ఫ్రెండ్ అయితే కాల్ చేసి ఇడికి రారా బాబు ఇడున్నా అంటే సీదా మందికి అయితే వచ్చేసిన. కానీ ఏ మాట మాట చిన్న ఉన్నప్పుడే లైఫ్ ఫుల్ హ్యాపీ ఉంటుండే, పెద్దగా అయినాక ఏం లేదు. ఒకటే మనం ఏడుకొచ్చినామంటే జుబ్లీస్లో ఉన్న మంది పాయింట్కి అయితే వచ్చేసిన. ఇలా ఆప్రికాట్ డిలైట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిజంగా ద డే వాజ్ వెరీ బ్యూటిఫుల్, ఎక్దమ్ జబర్దస్త్ ఉండే, ఫుల్ చిల్ అవుట్ అయినాము. కానీ పండు భాయ్ నీతో నీ ఎక్దమ్ మజా అలాగుంది, నెక్స్ట్ లెవెల్. నాకు మిట్టు యాదకొచ్చిండు ఒకసారి, మన ఎస్పీజీ మిట్టు, క్రేజీ అనిపించింది. అన్ని పక్కకు పెడితే ఇంటికి వచ్చినప్పుడు ఒక స్టోరీ చూసినా భయ్, నీ అమ్మ ఇంత వరస్ట్ ఉంటారా మన వాళ్ళని అనిపించింది. ఇట్లా ఎందుకు అనిపించింది అంటే బేసిక్గా మనలో మనకే యూనిటీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోళ్ళే కొట్లాడేస్తారు. పాపం ఇందాక ఒక కపుల్ ఓవైసీ నుంచి వస్తున్నా, రీసెంట్లీ మ్యారీడ్ అనుకుంటా, పెళ్ళైంది, బండి మీద వస్తున్నారు. పక్కకెళ్ళి 2 బండ్ల మీద మన తెలుగు వాళ్ళు 5 మంది బాయ్స్ ఉండే. పాపం మన నార్మల్గా పోతూ నేను అన్న వెనకాల వస్తున్నా, ముందరికెళ్ళి ఆడు కట్టుకొట్టిండు, లైట్గా హ్యాండిల్ తలిగితే మన వాళ్ళు ఫుల్ దాగున్నారు. ఆపి తప్పులేనని చూసి పటాపట్ కొట్టుపడేసిరు వాళ్ళ వైఫ్ ముందు. ఆమె అన్న నీ కాలు మొక్తానా సారీ అన్న అంటే తాగేసి బిల్డర్లు దాన్ని కొట్టుపడేసిరు. మనని ఆపుతుంటే కూడా ఇంటలేరు, ఫుల్ తాగేసిరు. ఏమంటాం మనం, ఏమంటాం ఇంకా అనిపించింది. మనోళ్ళు కాదు, మనోళ్ళు చూసుకుంటే వెళ్ళిపోయారు. మస్తు మంది ఇట్లా చూసుకుంటూ పోతురు మనోళ్ళు. ఎట్లా అంటే ఆపుతుంటే గిట్ట ఇంటలేరు. ఆడ ఉండేటోళ్ళు జరా ముస్లింలు వచ్చి అరే క్యాబాయం తమాషాలు అవుతున్నాయి అని చెప్పి జర దమ్కి ఎంగనే ఫటాఫట్ ఫరారా అయిపోయారు. అన్న నడవ నా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దామంటే లేదా నా కొత్త పెళ్ళి అయింది, మంచిగా ఉండదు, మళ్ళీ మా అత్తగారికి తెలిసే మళ్ళీ బాధపడతారు. వాళ్ళు భయపడుకుంటూ ఇచ్చి ఓల్డ్ సిటీకి. వాళ్ళకి ఇష్టం లేకుండే, కానీ మాది లవ్ మ్యారేజ్. ఓల్డ్ సిటీ వద్దు అని చెప్పి ఇంకా ఎట్లా ఒప్పించి పెళ్లి చేసుకున్నా. అంటే మస్తు బాధ అనిపించింది భయ్. అమ్మ అసలు ఏంది తాగేసి తప్పు లేనో అని చూసి అట్లా కొట్టేసిరు. జస్ట్ ఇమాజిన్ అదే మనం ఉంటే, మన వైఫ్తో మనం ఉంటే అట్లా కొడితే ఎంత గలీజ్ ఉంటుంది. ధమాక్లాడాయించుర్రా భయ్. అమ్మ ఫస్ట్ మనది మనం చక్కగా ఉండి మందిని అనాలి, ఎవరు అనాలని కాదు భయ్. ఓకేనా, మైండ్ సెట్ మార్చుకోవాలి. ఏమన్నా మనకి ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా యూనిటీ? ఈ హనుమాన్ జయంతి ర్యాలీలు మనకేమన్నా అగైనెస్ట్ అయితే, హిందూ కన్నా పెద్ద ఎఫెక్ట్ అయింది అనుకో గుర్తొస్తుంది. లేకపోతే మనోళ్ళే కొట్లాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది మైండ్ సెట్ మార్చుకోవాలి. అట్లాంటివి చేయకూడదు సార్. ఫ్యామిలీస్ అట్లా బయటకు వచ్చినప్పుడు చాలా తప్పు అది. ఒక్కని చూసి కొట్టుడు, కర్మ హిట్స్ యూ బ్యాక్ ఫర్ షూర్, తలుగుతుంది వాళ్ళకి, దేవుడు అనేటువంటి ఉంటాడు. సో అట్లా. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటి మాత్రం పక్కా వస్తుంది, 100% మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేసారు అనుకుంటే నాకు ఇంకా వీడియోస్ చేయబుద్ధి అవుతుంటుంది. ఎట్లా అంటే డైలీ రొటీన్ లాగా చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. బట్ 100% సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా, ఉంటాం అలా. జై శ్రీరామ్.